బామర్ది గారి లవ్ సెటిల్మెంట్ చూడండి. పార్ట్ 1 చూడండి. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలిసి తీరాలి. అయ్యా నమస్కారం. మీరు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చిన్న సబ్స్క్రైబర్ నోట్ కొట్టది తర్వాత చూసేయండి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సబ్స్క్రైబర్ నోట్ తెలుసుగా, చూసే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఓకేనా? మీకు మరీ 3 వీడియోలు వస్తాయి. వెనకం చేసినవరా కదా చూడు, వర్షం రాత్రి ఫ్లాష్ బ్యాక్. రావచ్చా? భయం అవుతుంది అంకుల్. రెండు కూర్చోండి అన్న. కూర్చో. టీ ఇవ్వండి. సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి. అదే మా వాడి ఓకే ఫోన్ వస్తుంటుంది మాట్లాడు. మీరు ఈలోపు ఫోన్ వచ్చింది. హలో హలో ఓకే అది ఓకే. మీ పిల్ల పేరు సారికనా? సారిక. నా పిల్ల పేరు సారిక బావా. సారిక మంచి పేరే. ఓ సారికనా? ఓకే ఓకే, బాగుంటుంది పేరు. సరే ఫోన్ వచ్చి మీ మామకి, చూద్దాం ఒప్పుకోవడం. వాడు మన అమ్మాయిని ప్రేమించిండా? చెప్పను. అవును ఇద్దరు పెట్టు. సరే సరే పోతాం. నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుంది అంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. End of flashback. మార్చుకున్నాను నీ వల్ల. మా ఫ్రెండ్ గారు రూమ్ పోయి నా వాడి బట్ట వేసుకున్నాను. బావా అందుకే రా, మీరు ఫ్రెండ్ హాస్టల్ కూడా ఆయన అవును వర్షపడింది అంటే బట్టలు వాడతాము. సరేపా, భయం అవుతుందిరా బాబు. ముందే మీ మా చాలా రఫ్, భయం అవుతుంది మాము. అరే భయం అవుతుందిరా, నా పిల్ల ఎట్లా భయం అవుతుందిరా. రారా, లవ్ స్టోరీ తెలిసిపోయిందిగా నీ లవ్ స్టోరీ. అనవసరం నువ్వు నన్ను తీసుకుపోయినావు వాళ్ళ పిల్ల ఇచ్చి పిల్లటి చూడు అక్కడ తెలిసిపోయింది. నీ కొడుకు ఏం భయం అవుతుందిరా. ఆ పిల్ల ఇంట్లో సిచ్యువేషన్ ఎత్తుందేమో తెలియదు బా, మన సిచ్యువేషన్ ఏమో చూడాలి బా. నువ్వు ముందు పో ప్లీజ్ బా, నువ్వు ముందు పో, నువ్వు ముందు బావా, ముందు పో. పోదాం. వాము నానేది ఇట్ట గొప్ప ఉన్నాడు. వస్తారా? రండి రండిరా. బామర్ది గారు బయట ఉన్నాం, రమ్మట పిలవాలా? ఏ బామర్ది రా 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 పిలుస్తాడు మీ మా. రండి రండిరా. బజార్ ఏదో ఊరికి వస్తా. రెండు కూర్చోండి అన్న. కూర్చోవాలమ్మా, కూర్చోన్నా వస్తా కూర్చోండి. భయం అవుతారా బాబు, వస్తున్నాడు. నీ బతికైపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నీ బతికైపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. రెండు కూర్చోండి అన్న. నీ బతికైపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నీ బతికైపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నీ బతికైపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. సో స్విచ్ టు గర్ల్స్ సైడ్ చూద్దాం.
బయటకు పోయి వచ్చానా? సరే ఇంట్లో చేద్దాం. మాము ఏ జరగదమ్మా? ఏంటి మా నాన్న ఉన్నాడు? ఏంటి నాన్న? వచ్చినాం. సారికా రా రూమ్కి రా. కొంచెం మాట రా. ఏంటి ఒక రూమ్ రమ్మంటారు రూమ్కి? సరే సరే. మాము ఏంటి మా నాన్న ఉన్నాడు? ఏం జరిగింది అమ్మా? మాము రూమ్ పోదాం. భయపెడతారా బాబు? కానీ వద్దని ప్లీజ్. మూక్కో మూక్కో. నాకు కొత్త కదా క్షమించండి ప్లీజ్ అని. కొత్తలు కొత్తగని ప్లీజ్ అని అన్నది. ప్లీజ్ అండి శ్రీవారు ప్లీజ్ వద్దని ప్లీజ్ అని. మన కూతురు సరే సరే నేను చూసుకుంటా. మన కూతురు నువ్వు కావు, నేను చూసుకుంటా నా కూతురు. కావాలి చూసుకో, నేను పోయి మాట మన కూతురుతో అన్నీ కావాలి. రూమ్కి వస్తాయా రమ్మని, రూమ్కి వస్తాయా రాని చెప్తా. బాబు ఇంకేదో జరిగింది. అమ్మ అయితే భయపడుతుంది, నానేమో కోపన్నాడు. ఎక్కడో ఏదో జరిగింది మేలప్పుడు ఏదో జరిగింది. సరే అమ్మ ఎందుకో భయపడుతుంది, నాన్నెందుకు రూమ్లో భయపడుతుంది. నాన్న ఇక్కడ ఉన్నాడు. దానాల ప్రతి కూతురు నేను తెలుసుకున్నా నన్ను నేను ఇంకే కాటది. రా కూర్చో. ఏంటి నాన్న కోపం ఉన్నాడు? సార్ కూర్చున్నా. చెప్పండి నాన్న. ఏం జరిగిందా? మీ బాయ్ ఫ్రెండ్ అదే మీ లవ్ సారీ బాయ్ ఫ్రెండ్ లవర్ మీ లవర్ వచ్చి నాతో లవ్ సెటిల్మెంట్ చేసుకుని వచ్చిండు. అంటే పెళ్లి చేసుకోవాలి నీతో. ఏంది అప్పుడే ముచ్చట పెళ్ళిలోకి పోయిందా నీకు? నాకు చెప్పలే కదా. నాకు దానాలు పట్టిదానా కూతురు దానా చెప్పు. నేనైతే బాగా మిడిల్ క్లాస్ ఫాదర్. నాకు డబ్బులు ఏదో అప్పు చేసి నీకు చదివిస్తే నువ్వేమో బీటెక్ చదివి వాటితో లవ్ స్టోరీ నడిపి ఇప్పుడు వాడేమో బాగా వాళ్ళ బాగా ఇంటికి వచ్చి ఇద్దరు లవ్ సెటిల్మెంట్కి వచ్చి లవ్ సెటిల్మెంట్ చెప్పుకొని వచ్చి మనం నీ పిల్లలు ఇస్తారా మామయ్య అడిగేకి వచ్చిరా చెప్పు. లవ్ స్టోరీ వచ్చినవాడు వచ్చిండు. సారీ నాన్న, కోపడగా నాన్న ప్లీజ్. అంటే రోస్ట్ అవుతుంది పీటర్. చెప్తా నేను అదే నాన్న నేను బాగా చదువుతుంటే వాడే నా ఎమ్మడిపడి లవ్ చేయాలి లవ్ చేశాను చేయమన్నా దాన్ని వేసిండు. అందుకే తప్పగా లవ్ చేసి నాన్న ప్లీజ్ నాన్న. నా తప్పు లేదు, వాడే తప్పు ఉంది. అంటే నువ్వు బీటెక్ చదువుతప్పుడు వాడిని లవ్ చేయని వెనకబట్టిండు. అదే బ్లాక్ మెయిల్ చేసిండు. ఓకే అవును. అంటే వాడితో లవ్ చేస్తుంది వాళ్ళు. ఫస్ట్ వాడితో తిరిగారు. మీకు చెప్పాను నాన్న, ఇప్పటి వరకు పోలేదు నాన్న ఎప్పుడు. అవును, కొన్ని రోజులు పన్నట్టు వర్క్ ఇచ్చేది పోయినావు. అది అబద్ధమా? కూతురు ఇప్పుడే చెప్పేసి ఎందుకంటే కోర్టు సినిమాలో మగవతి క్యారెక్టర్ దేవసూత్రం చెప్పు. అప్పుడు వాడితే తిరిగాను నీ డేస్. అప్పుడు వేసిన మచ్చోడు చుట్టోడు కానీ ఇటు ఒకటే వేసాను వాడికి అంతే.
వాటితో డేట్కి పోయినాం, లవ్ చేసినాం, కొట్టేసి తెలిసి మర్చోడు. సరే మర్చోడైతే సరే. వచ్చాం ఒకటే లేదా అంతే, తప్ప మర్చోడు వాడు. సరే మర్చోడే, సరే మర్చోడైతే కాదు, వాడికి ఉద్యోగం ఉండాలి. వాడికి ఉద్యోగం లేదా? అవునా, పెళ్ళి బట్టలకు వచ్చిండు ప్లీజ్ అన్న, నాకు వాడైతే ఇష్టం. నేను లవ్ చేస్తాను. వాడు చాలా వచ్చే పని నాన్న, ఏదో జాబ్ చూసి జాబ్ పని చేస్తే వాడు కష్టపడి పని చేస్తాడు. డబ్బులు వస్తే చెప్పండి, మేము బాగుంటుంది. ఇద్దరు పెళ్లి చేసాను. ప్లీజ్ నాన్న, ప్లీజ్ ప్లీజ్ నాన్న, ప్లీజ్. అంటే కష్టం ఉంది, కష్టపడి ఉన్నారు కానీ ఉద్యోగం దొరకదు. సరే ఏంటి, నేను ఉద్యోగం ఇప్పియాలా? ఉద్యోగం ఇప్పిస్తే అప్పుడు నేను పెళ్ళి అయిపోయాలి. పెళ్ళి చేసుకుంటా ఇప్పుడు ఖచ్చితంగా. బా సరే ఉద్యోగం చూస్తాను. ఉద్యోగం చూసినాక, ఉద్యోగం వచ్చినాక వాడికి ఉద్యోగం పంపిస్తా. ఒక రోజు చూస్తా, ఉద్యోగం బాగా అయితే వాడికి నీకు వాడికి ఇద్దరికి పెళ్లి చేస్తా. ఓకేనా? ఓకేనా? సరే సరే, నేను నువ్వు నెమ్మది వాడితో మాట్లాడతావు. సరే. అబ్బా ఈ మధ్య కూతురుతో చాలా జాగ్రత్తలు బాబు, చాలా జాగ్రత్తలు ఉన్నాయి. పార్ట్ 2 కమింగ్ సూన్, వెయిట్ చేయండి. నాన్న